అంటూ కృత్రిమ మేధకు ఆలోచన భాగస్వామిగానే భావించాలి. ఏఐ ఫ్లూయెన్సీ ఉంటేనే యువతకు ఉద్యోగావకాశాలు. కృత్రిమ మేధలో ప్రపంచాన్ని భారతే నడిపిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మందికి శిక్షణ ఇస్తామంటూ ఈనాడు ప్రత్యేక ఇంటర్లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అవసరం అన్నటువంటి కోణాన్ని. అయితే రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 67,000 మందికి ఉపాధి. దేశంలో మొదటిసారి భారీ విదేశీ పెట్టుబడి రైడన్. 11వ NIPB సమావేశంలో ఆమోదం. రాష్ట్రంలో కొత్తగా 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా సుమారు 67,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. ఐటీ, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు సంబంధించిన అందిన పెట్టుబడుల ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ఆమోదం తెలిపింది. కొత్త పెట్టుబడుల ప్రతిపాదనతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న వివిధ చర్చ సంస్థల నుంచి అందిన సవరణలపై NIPB చర్చించి ఆమోదించి దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సాధించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్ సీఎం మంత్రులు అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముందు నిజాలు కావాలి, వీటిలో ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అన్నట్టుంది. 2028కి అవుతుంది అంటున్నారు, అదైతే అద్భుతమే. అట్ ద సేమ్ టైం 2019కి ముందు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఓకే అయిపోయినాయి. దాదాపుగా ఒక 25 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒక్కసారి ఆ శ్వేతపత్రం వాళ్ళు చెప్పిన ఆ 20 లక్షల MOUలు ఎవరెవరు ఇచ్చారు, వాళ్ళల్లో ఎంతమంది ఎగ్జిస్ట్ చేశారు అన్నటువంటిది చెప్తే పబ్లిక్ కూడా స్పష్టత వస్తుంది. లేకపోతే బాణాసంచా